ఇంకోటి ఇప్పుడు నాకు అసలు ఇట్లాంటి ఒక ఆర్గనైజేషన్ ఓటీటీ ప్లే ఆర్వీఆర్ అనేది నాకు అసలు ఉందని కూడా తెలీదు. కానీ నేను కూడా ఇప్పుడు కస్టమర్ అవ్వబోతున్నాను త్వరలో. ఎందుకంటే నాకు గతంలో ఒక సినిమా చూడాలి అంటే అది ఏ ఓటీటీలో దొరుకుతుందో వెళ్ళి ఎతికి ఒక దానికి వెళ్ళి అది లేదని ఇంకో దానికి వెళ్ళి టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళ దానికి వెళ్తే సినిమా పేరు కొడితే 32 యాప్స్లో ఎక్కడున్నా సరే నాకు వచ్చేస్తుంది. సో ఎప్పుడైనా సరే మనం ఏంటంటే కొత్తగా ఆలోచించాలి. కన్జ్యూమర్కి టైం ఎట్లా తగ్గింది, ఎందుకంటే ఇప్పుడు అందరికీ ఓపిక నశించింది. మీరు సక్సెస్ అవుతారు. హౌ టు ఎంటర్టైన్ దెమ్, ఎస్పెషల్లీ ఇప్పుడు పిల్లల్లో ఏంటంటే కేబుల్ టీవీలో టీవీ ఆన్ చేసి అరగంట సేపు గంట సేపు న్యూస్ ఛానల్లో టీవీ షో చూసే ఓపిక చాలా మందికి తగ్గిపోయింది. పెద్దవాళ్ళు చూస్తున్నారు కానీ ఇప్పుడంతా ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ 30 సెకండ్స్, 45 సెకండ్స్, 50 సెకండ్స్ అయ్యే చూస్తున్నారు. మేము కూడా 10 నిమిషాలు స్పీచ్ ఇచ్చి ఆ 10 నిమిషాలు స్పీచ్ పెడితే 15,000 మంది 20,000 మంది చూస్తున్నారు. అదే స్పీచ్లో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఒక 60 సెకండ్లు కట్ చేసి పెడితే అది 1,00,000-2 లక్షల మందికి వెళ్తుంది. సమాజం మారిపోతుంది. పిల్లలకి అసలు ఎవరికి ఓపికగా టీవీ ముందు కూర్చుని గంట సేపు చూసే ఓపిక లేదు. స్మార్ట్ ఫోన్స్ వచ్చేస్తున్నాయి. సో ఇట్లా మీరు ఈ టెక్నాలజీని తెలుసుకుని మీరు చేసేది ఎట్లా ఇంప్రూవ్ చేయాలి ఒకవైపు ఉంటే, రెండు మీకు కొంత పెట్టుబడి ఉంది, కొంత తెలివి ఉంది, కస్టమర్ బేస్ ఉంది, దాన్ని మీరు ఇంకో విధంగా ఎట్లా మీరు దాన్ని టార్గెట్ చేయగలుగుతారనేది మీరు ఆలోచిస్తే సర్వైవ్ అవుతారు. తప్పకుండా ఇప్పుడు కేబుల్ ఆపరేటర్స్కి ప్రభుత్వం ఏం చేయాలో మీరు అది చెప్తే నా ద్వారా కూడా గవర్నమెంట్కి చెప్తాం. కానీ అది తాత్కాలికంగా మీకు ఒక 5 ఏళ్ళ కోసం హెల్ప్ చేస్తుందేమో, లేకపోతే 3 ఏళ్ళ కోసం హెల్ప్ చేస్తుంది. దాని తర్వాత ఏంటి అది మన చేతిలో లేదు. 999 రూపాయలు ప్రైమ్కి అంతే. ఇది ఇప్పుడు కొంచెం లో కాస్ట్ మోడల్స్ ఇప్పుడు వచ్చినాయి, నెలకి 200 అని 150 అని. కానీ అట్ వన్ పాయింట్ నెలకి 700 రూపాయలు ఉండేది. అయినా నెట్ఫ్లిక్స్ సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు. ఇండియాలో కొంచెం అడాప్ట్ అయ్యారు. క్వాలిటీ ప్రోడక్ట్ ఇస్తే కస్టమర్ కొనడానికి సిద్ధంగా ఉన్నాడు అన్నది ఒక ఉదాహరణ. కానీ ఎక్కువ కస్టమర్స్ రాకపోవచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్క మోడల్ ఉంటుంది. కేబుల్ ప్రొవైడర్స్ ఏంటంటే మోస్ట్లీ రూరల్ ఏరియాస్, పెరి అర్బన్ ఏరియాస్, లో ఇన్కమ్ ఏరియాస్కి మీరు టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళల్లో కూడా స్మార్ట్ ఫోన్ పెనిట్రేషన్ పెరిగిపోతుంది. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ ఎప్పుడైతే 5,000 రూపాయలు 6,000 రూపాయలకి వాళ్ళకి అందుబాటులో వస్తుందో వాళ్ళు కూడా మెల్లమెల్లగా టీవీ చూడటం తగ్గుతూ వస్తుంది. సో ఈ అవకాశం దొరికింది కాబట్టి ఈ కొన్ని విషయాల గురించి మాట్లాడదాం అనుకున్నాను. నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు థ్యాంక్ యూ అండి. మీ ఎక్స్పో అంతా బాగా సక్సెస్ఫుల్గా జరగాలని కోరుకుంటున్నాను. అండ్ వేదిక పైన ముందున్న ఇంటర్నెట్, కేబుల్ కంపెనీస్, డ్రోన్ కంపెనీస్ అందరూ సక్సెస్ఫుల్గా మారే సమాజంతో అడాప్ట్ అవుతూ సక్సెస్ఫుల్గా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.